మీనరాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు ఫిబ్రవరి నుంచి 24 ఫిబ్రవరి వరకు ఎలా ఉంది చూద్దాం. మరి ఈ వారంలో బుధగ్రహం యొక్క మార్పు, రవి సూర్యగ్రహం యొక్క మార్పు అనేకం జరిగాయి. మరి దీనివల్ల ఏమవుతుందంటేనండి, మీనరాశి వాళ్ళకు సడన్గా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా వాయిదా పడతాయి. బలవంతంగా చేయబాకండి, ఎందుకంటే డబ్బులు కదండి. మరి మీ జాతకాలు చూపించుకొని మంచి ముహూర్తం చూసుకొని వెళ్ళండి, అంతేగాని మీరు స్థిరచర ఆస్తుల మీద ఇప్పుడు ఏం చేయకండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా గొడవలు, చికాకులు, ఇబ్బందులు వస్తాయండి. జాగ్రత్తగా ఉండాలండి. పెళ్ళి కాని వాళ్ళు ఇంకా కాస్త వెయిట్ చేయాలండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. పార్ట్నర్షిప్లో దెబ్బతినే అవకాశం ఉంటుంది. డబ్బు మాత్రం చేతికి బాగా అందుతుంది. కుటుంబంలో సంతోషం, పిల్లల విషయంలో హ్యాపీ, చదువు బాగుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగాలే పర్లేదు, లాస్ట్ గతం కన్నా ఇప్పుడు బాగానే లభిస్తుంది. అలాగే మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా పిల్లల చదువులో బాగా పురోగతి, వాళ్ళ విదేశాలకు వెళ్ళటం, విదేశీ యానాలు, అలాగే దూర ప్రయాణాలు, తెలివైన నిర్ణయాలు అన్నీ బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. ఆరోగ్యం మాత్రం సూపర్గా ఉంటుంది. మీకు ఎంతటి అనారోగ్యం ఉన్నా సరే మీనరాశి వాళ్ళకి కూర్చోవాల్సింది లేచి. అలాగే శత్రువులు మిత్రులు అవుతారు, అప్పులు తీరుతాయి. భార్యాభర్తల మధ్య సంగతి చెప్పాను ఆల్రెడీ మీకు. అదృష్టంగానే చూసుకోండి. ఈ వారం అదృష్టం మీకు బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తవుతాయి. ధర్మంగా ఉంటారు, న్యాయంగా ఉంటారు, మంచి అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, మంచి మంచి వీసాలు, కబుర్లు, కొత్త కబుర్లు, వీసా పాస్ అవ్వడం కానీ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఆ ఖర్చులు మాత్రం కాస్త అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకి కాస్త నష్టానికి గురే అవకాశాలు లేకపోలేదండి. మరి ఈ రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి గురువు అండి. గురువు అంటే మీనరాశి అండి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ అనేసి మంత్రాలు ఉంటాయండి. అవి జపం చేసుకుంటూ పారాయణ చేసుకుంటూ ఉండండి. సక్సెస్ మీదే.